గుత్తి వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్: 4 రెబ్బల చిన్నుల్లిపాయలు, కొంచెం పెద్దవి, పెద్ద రెబ్బలు, యాలక్కాయి, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 2 ఇంచుల అల్లం, 5 జీడిపప్పులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, కొంచెం చింతపండు, వేయించిన వేరుశనగపప్పు 1/2 కప్పు లేదా 1 గుప్పెడు వేసుకోండి. అలాగే కట్ చేసిన కొబ్బరి 2 స్పూన్లు, లేదు మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు టొమాటో ఒకటి, పెద్ద సైజు ఆనియన్ ఒకటి. ఆనియను టమాటో కట్ చేసి పీసెస్గా మిక్సీలో వేసి ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. మెత్తగా పేస్ట్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను నేను. 1/2 కేజీ వంకాయలని పైన ఫస్ట్ కాడలన్నీ కట్ చేసుకోండి. కొన్ని వంకర తిరుగుతూ ఉంటాయి, పట్టుకునే ఉంటాయి కదా, కొన్ని వంకర తిరుగుతా అలా ఉండకుండా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నాను నేను. తర్వాత ఈక్వల్గా కట్ చేశాను 4 పార్ట్లు, చూసారు కదా. చివరి వరకు కట్ చేయకండి, ఫ్రై చేసినప్పుడు కర్రీలో వేసినప్పుడు 4 ముక్కలుగా విడిపోతాయి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. కట్ చేసిన వంకాయలన్నీ సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలి, లేకుంటే వంకాయలు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా మిగతా వంకాయలన్నిటిని కట్ చేసుకోవాలి. ఇంకోటి చెక్ చేసుకోండి పుచ్చులు ఉన్నాయా లేదా ఒకసారి, ప్రతి వంకాయని చెక్ చేసుకోండి. కట్ చేయడం అయిపోయినాక అన్నీ ఒక 3 నిమిషాలు సాల్ట్ వాటర్లోనే ఉంచండి. తర్వాత తీసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో యాడ్ చేసాం కదా, అవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆల్రెడీ ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను కదండి, ఆ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు జాగ్రత్త, వంకాయలు మనం ఎంత క్లీన్ చేసినా వాటిల్లో వాటర్ ఉంటూనే ఉంటాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వేసుకోవాలి, లేదంటే ఆయిల్ వచ్చి చేతుల మీద పడుతుంది. వంకాయల్ని 4 వైపులు బాగా ఫ్రై చేయాలి. కాలే వరకు చూసారా మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 10 to 15 minutes పట్టిద్ది. చూసారా మెల్లగా కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నాకు ప్రాసెస్ ఇదంతా 12 minutes పట్టింది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇంకోటి ఒక పాన్ తీసుకొని పాన్లో 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, లేదంటే మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా పేస్ట్ని కూడా యాడ్ చేసి దీంట్లో బాగా ఫ్రై చేయాలి. కొంచెం మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి అన్నిటి పట్ల. తర్వాత కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో జరిగితే గ్రేవీ మాడిపోతే టేస్ట్ కూడా మారిపోద్ది. గ్రేవీ అసలు మాడిపోకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి 2 minutesకి ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా మెల్లగా ఆయిల్ పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 3 to 5 minutes అలా పడుతుంది. చూసారా మెల్లగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇంకోటి పానికి కూడా చూసారా, ఇలా పానికి అతుక్కోకుండా మసాలా ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనకి తెలిసిపోద్ది గ్రేవీ రెడీ అయినట్టు. మీకు గ్రేవీ కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ చేసుకోండి. నేను మీడియంగా తీసుకున్నాను, 1 కప్పు వాటర్ యాడ్ చేశాను.
ఒక కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి మెల్లగా. తర్వాత మనం వంకాయలు కూడా ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రై చేసిన వంకాయలు కూడా మసాలాలో యాడ్ చేయాలి. మసాలాలు యాడ్ చేసి ఇంకొక 3 to 5 మినిట్స్ అలా మళ్ళీ కుక్ చేయాలి. మెల్లగా తిప్పండి, లేదంటే వంకాయలు చిదిరైపోయే ప్రమాదం ఉంది, ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. మెల్లగా తిప్పాలి. చూసారా నేను ఎలా కలుపుతున్నా, అలా మెల్లగా కలపాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ అలా కుక్ చేయండి. ఫైనల్లీ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఫైనల్ కర్రీ రెడీ అయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.